హరే కృష్ణ. ఎల్లుండి అంటే శుక్రవారం శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారి ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆవిర్భావ దినోత్సవం అంటే వాళ్ళ జన్మదినం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మనలాగా ఆ, కర్మ ద్వారా పుట్టరు కాబట్టి వాళ్ళని జన్మదినం అనకుండా లేకపోతే పుట్టినరోజు అనకుండా ఆవిర్భవించిన రోజు అంటారు. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్తు ఆధ్యాత్మిక జగత్తు నుండి ఈ లోకంలోకి ఆ, వస్తారనమాట. ఈ భక్తి వినోద్ ఠాకూర్ గురించి మనం చాలా వివరంగా ఇంతకుముందు 4-5 క్లాసుల్లో చూసాం. కాకపోతే అవన్నీ మర్చిపోయి ఉంటాం ఈ పాటికి. ఆ, దాని మీద క్విజ్ కూడా పెట్టలేదు మనం. సో మళ్ళీ మళ్ళీ చూస్తూ మళ్ళీ మళ్ళీ వింటూ ఉండాలి. ఆ విధంగా ఈ ఆచార్యుల యొక్క ఆ, మన జీవితాల్లో వాళ్ళు ఏ విధంగా మనకి సేవలు అందించారు, ఏ విధంగా మనకి సహాయం చేశారు అని మనకు తెలిస్తే మనం ఈ భక్తి మార్గాన్ని కూడా ఆ, తీవ్రతరంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు. ఎవరైనా సరే తల్లిదండ్రులు చెప్పారనుకోండి, ఆ, నీకోసం మేము పొద్దున్నే వెళ్ళి కలుపు తీస్తున్నాం, పొలాల్లో ఎండలో నిలబడి ఆ, కుప్పలు కొడుతున్నాం, లేకపోతే కోతలు కోస్తున్నాం, మీరు కనీసం జాగ్రత్తగా చదువుకోండి, మీకోసమే, మీరు ఈ విధంగా ఎండలో తిరిగి పని చేయకూడదు, ఈ విధంగా చెబుతున్నారు అనుకోండి. ఆ వచ్చిన డబ్బుల్ని మేము కూడా ఆ, మోటార్ సైకిల్ ఏదో కొనుక్కొని ఎంజాయ్ చేయొచ్చు, కానీ చేయట్లేదు. ఈ విధంగా చెబుతుంటే ఆ పిల్లల్లో కూడా ఉంటుందన్నమాట. మా అమ్మ నాన్న ఎంతో త్యాగం చేస్తున్నారు, మేము జాగ్రత్తగా చదువుకోవాలి అని. అదే విధంగా మన ఆచార్యులు వారు ఎంత కష్టపడ్డారు ఈ భక్తిని అందరికి ఇవ్వడానికి. వాళ్ళ త్యాగాలు, ప్రభుపాదుల వారి త్యాగం, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి యొక్క త్యాగం, ఇవన్నీ చదివితే మనకు కూడా మన ఆచార్యులు ఎంతో కృషి చేశారు ఈ ప్రచారం చేయడం కోసం. మనం కూడా ప్రచారం చేయాలి. ప్రచారమే కాదు, మన జీవితంలో వాటిని పాటించాలి. ఈ భక్తి మార్గాన్ని, ఈ మాలల్ని, జపమాలని జాగ్రత్తగా చేయాలి. అలాగే వారి యొక్క పుస్తకాలని చదవాలి, వాళ్ళు చూపిన మార్గంలో నడవాలి. ఈ విధంగా మనం ఆ భక్తిని తీవ్రంగా చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. వీళ్ళ యొక్క జీవితాలని మళ్ళీ మళ్ళీ మనం చూస్తూ ఉంటే. సో ఆ విధంగా భక్తి వినోద్ ఠాకూర్ గురించి ఈరోజు చూద్దాం. మనకి 4 సంప్రదాయాలు ఉన్నాయి. కృష్ణుడి నుండి 4 సంప్రదాయాలు వస్తున్నాయి అన్నమాట. స్త్రీ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, కుమార సంప్రదాయం అని. బ్రహ్మదేవుడి నుండి వచ్చే సంప్రదాయంలో ప్రధానమైన ఆచార్యులు మధ్వాచార్యులు. అలాగే లక్ష్మీదేవికి ఇంకో పేరు శ్రీ. ఈ రోజు కూడా శ్లోకంలో చూసాం, ఎత్ర యోగేశ్వరో కృష్ణ తత్ర శ్రీ అంటే ఐశ్వర్యం, లక్ష్మీదేవి. సో అది శ్రీ సంప్రదాయంలో రామానుజాచార్యులు ప్రధానమైన ఆచార్యులు. శ్రీ సంప్రదాయం అంటే శ్రీరంగం, తిరుపతి, అహోబిలం, ఈ సింహాచలం, ఇలా ఈ గుడులన్నీ శ్రీ సంప్రదాయం కిందకి వస్తాయి. తర్వాత రుద్ర సంప్రదాయం అని ఉంది. శివుడి నుండి వస్తున్న ఈ నలుగురికి, బ్రహ్మదేవుడికి, లక్ష్మీదేవికి రుద్ర అంటే శివుడు, చతుష్కుమారులు సనక, సనాతన, సనందన, సనక్. వీళ్ళ నలుగురు కూడా కృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చారన్నమాట. వాళ్ళు ఆ జ్ఞానాన్ని వాళ్ళ శిష్యులకి ఇచ్చారు, వాళ్ళు వాళ్ళ శిష్యులకి ఇచ్చారు. ఆ విధంగా ఈ సంప్రదాయాలు వస్తూ ఉన్నాయి. సో ఆ రుద్ర సంప్రదాయంలో ప్రధానమైన ఆచార్యులు విష్ణుస్వామి. కుమార సంప్రదాయంలో ప్రధానమైన ఆచార్యులు నింబార్కాచార్య. సో ఈ విధంగా ఈ సంప్రదాయాల్లో జ్ఞానం అనేది కిందకు వస్తూ ఉంది. మనం గనక గురు శిష్య పరంపర చూస్తే కృష్ణుడు
బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చారనమాట. బ్రహ్మదేవుడు ఆ తామర పువ్వు మీద, కమలం మీద జన్మించిన తర్వాత చూస్తూ ఉన్నారనమాట. ఆయనకేమి అర్థం కావడం లేదు. ఏం చేయాలని. చుట్టూతా చీకటి. అలాగే ఈదురు గాలులు తోలుతున్నాయి. ఆ ఈదురు గాలులకి ఆ కమలం ఊగుతూ ఉంది. ఆ తొడేము నుండి ఊగుతూ ఉంది. ఆయన ఏం చేయాలో అర్థం గాక ఆ కమలం యొక్క ఆహ్, తొడెము ఉంది గదా! దాని మీదకి దాని ద్వారా కింద దాకా దిగారు. కింద దాకా దిగితే అక్కడ ఒక సరస్సులా కనబడింది. అది యాక్చువల్‌గా విష్ణుమూర్తి యొక్క నాభి. ఆయనకు అర్థం కాలేదు. అంతా చీకటిగా ఉంది. మళ్ళీ పైకెళ్లారు. పైకెళ్ళి అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు తపహ అని 2 పదాలు వినబడ్డాయన్నమాట. 2 అక్షరాలు. ఓహ్! నేను తపస్సు చేయాలని చెప్పి 100 దేవతల యొక్క సంవత్సరాలు తపస్సు చేశారన్నమాట. భగవంతుడి మీద ధ్యానం చేశారు. అప్పుడు ఆయనకి కృష్ణుడు దర్శనమిచ్చి ఆయనకి హృదయంలో జ్ఞానాన్ని ఇచ్చారన్నమాట. వేద జ్ఞానాన్ని. ఆ వేద జ్ఞానాన్ని నారదుడు తీసుకున్నారు బ్రహ్మదేవుడి నుండి. నారదుడు కూడా ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళి ఆహ్, "మొత్తం మీరే సృష్టించినట్టున్నారు. నాకింకెవరు కనిపించడం లేదు. ఈ విశ్వం గురించి మీకే తెలుసు. ఎందుకంటే మీరే సృష్టించారు కాబట్టి ఇది. మీ చేతిలో ఉన్న ఒక ఉసిరికాయ లాంటిది ఈ విశ్వం అనేది. మీరు నాకు వివరించండి. మీరేనా మొత్తం సృష్టికర్త" అంటే బ్రహ్మదేవుడు చెబుతారనమాట. "నువ్వు చెప్పింది నిజమే. భ్రాంతికి గురైన వాళ్ళు ఇలా ఆలోచిస్తారు. యాక్చువల్‌గా నేను గాదు సృష్టికర్తని. అది మహావిష్ణువు. ఆయన సృష్టించిన దాంట్లో వాటిని ఉపయోగించుకొని నేను ఇంకొక విసర్గ అనే ఇంకో సృష్టిని జేస్తాను. ఎందుకంటే మహావిష్ణువు ఈ సృష్టికి కావాల్సిన 24 తత్వాలను సృష్టిస్తారనమాట. భూమి, నీటిని, అగ్ని, జలము, ఆకాశము, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, మహత్తత్వము. ఈ విధంగా 24 అంశాలను సృష్టిస్తారు. ఆ 24 అంశాలను ఉపయోగించుకొని నేను జీవుల యొక్క శరీరాలని, అలాగే ఈ లోకాలని వీటిని సృష్టించాను. కాబట్టి మొత్తం నేనే అని ఎప్పుడు అనకూడదు అని బ్రహ్మదేవుడు చెబుతారనమాట. ఆ తర్వాత వ్యాసుడు ఆయన భ్రాంతికి గురై ఉంటారనమాట. మొత్తం పురాణాలన్నీ రచించారు. మహాభారతం రచించారు. అయినా గాని ఆయన నాకు తృప్తి కలగట్లేదని కూర్చొనుంటారనమాట. సరస్వతి నది ఒడ్డున. అప్పుడు వాళ్ళ గురువుగారైన నారదముని అక్కడికొస్తారు. "ఏమైంది? మీరెందుకు అసంతృప్తిగా ఉన్నారంటే" "అన్నీ రచించాను. ఈ కలియుగం యొక్క ప్రజల కోసం. వేదాలని మొదట ఒకటే వేదం ఉంది. దాన్ని 4గిటిగా విభజించాను. అలాగే పురాణాలను రచించాను. అయినా సరే నాకెందుకో అసంతృప్తిగా ఉందంటే" అప్పుడు నారదుడు చెబుతారనమాట. "మీరు భక్తిని బాగా భగవంతుడి యొక్క గుణాలని, భగవంతుడి యొక్క మహిమలని మీరు సరైనంత విధంగా కీర్తించలేదు. సో, అటువంటి గ్రంథాన్ని రాయండి. ఎక్కడ భక్తి గురించి, భగవంతుడి యొక్క మహిమల గురించి మళ్ళీ మళ్ళీ కీర్తిస్తారు." అంటే అప్పుడు ఆయన శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని రచించి, ఆ విధంగా సంతృప్తిని పొందారనమాట. ఆ విధంగా వ్యాసదేవుడు తర్వాత మధ్వాచార్యులు, మధ్వాచార్యులు ఆయన వేదాంత సూత్రాల మీద భాష్యాన్ని రచించి డైరెక్ట్‌గా వ్యాసదేవుడికి బదరికాశ్రమం వెళ్లి ఇప్పుడు గూడా ఉన్నారు వ్యాసదేవుడు బదరికాశ్రమంలో. మధ్వాచార్యులు వెళ్లి వ్యాసదేవుడికి చూయించారన్నమాట. వ్యాసదేవుడు ఆయనకి మీరు రాసింది కరెక్ట్ అని జెప్పి ధృవీకరించారు. ఆ విధంగా ఎంతోమంది ఆచార్యులు పరంపర వస్తూ ఉందన్నమాట. మనం వస్తున్నది 4 పరంపరలున్నాయని జెప్పాము. మనం వస్తున్నది బ్రహ్మ పరంపరలో అన్నమాట. బ్రహ్మ పరంపరలో మధ్వాచార్యులు ఈ పరంపరలో వస్తున్నాం మనం. కృష్ణుడు, బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, మధ్వాచార్య, పద్మనాభాచార్య, నరహరి, మాధవ, అక్షోభ్య, జయతీర్థ, జ్ఞానసింధు, దయానిధి, విద్యానిధి, రాజేంద్ర, జయధర్మ, పురుషోత్తమ, బ్రాహ్మణ్య తీర్థ, వ్యాసతీర్థ, లక్ష్మీపతి ఇక్కడి వరకు మధ్వాచార్య పరంపరలో ఎంతో మంది వచ్చారు. ఇక్కడ మాధవేంద్రపురి అనే ఒక
వైష్ణవులు. ఈయన గౌడీయ అంటే మధ్వ సంప్రదాయంలో శ్రీమతి రాధారాణి యొక్క పూజ జరగదన్నమాట. ఈ మాధవేంద్రపురి అనే వ్యక్తి ఈ మాధుర్య రసం అంటే ఆ కృష్ణుడిని గోపికలు చేసే భక్తిని మన సంప్రదాయంలోకి తీసుకొచ్చింది మాధవేంద్రపురి. ఆయన తర్వాత ఈశ్వరపురి, తర్వాత చైతన్య మహాప్రభు ఈశ్వరపురి దగ్గర దీక్ష తీసుకొని ఆయన్ని గురువుగా స్వీకరించారు. తర్వాత రూప గోస్వామి, సనాతన గోస్వామి, తర్వాత రఘునాథ్ దాసు గోస్వామి, జీవ గోస్వామి, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, నరోత్తమ్ దాస్ ఠాకూర్, ఈ విధంగా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, జగన్నాథ్ దాస్ బాబాజీ, బలదేవ్ విద్యాభూషణ్ అలా వచ్చిన కొన్ని తర్వాత చాలా గ్యాప్ వచ్చిందన్నమాట. ఆ సమయంలో మన యొక్క సంప్రదాయంలో వైష్ణవులు అంటే ఎవరికి గౌరవం లేకుండా పోయింది. వైష్ణవులను చూస్తే అందరూ వీళ్ళ అనైతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని ఆలోచించేవాళ్ళు అన్నమాట. వీళ్ళు ఒక చేతిలో జపమాల పట్టుకొని వెళ్తారు, ఇంకో చేతిలో చేపలు పట్టుకొని వెళ్తారు తినటానికి. అదే వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి సంఘంలో వైష్ణవులు అంటే ఎటువంటి విలువ లేదన్నమాట ఆ సమయంలో. అలాగే ఒక చైతన్య చరితామృత యొక్క ఒక పుస్తకం కోసం వెతుకుతుంటే అది కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది పరంపరలో. అటువంటి సమయంలో భక్తి వినోద్ ఠాకూర్ వచ్చారనమాట. భక్తి వినోద్ ఠాకూర్ వచ్చి ఈ వైష్ణవ సంప్రదాయానికి, గౌడీయ వైష్ణవులకి ఎటువంటి గౌరవం లేని సమయంలో బెంగాల్లో ఆయన వచ్చి మళ్ళీ ఈ ప్రచారాన్ని, నిజమైన భగవద్భక్తి యొక్క సందేశాన్ని అందరికి అందించి వాళ్ళందరి చేత శుద్ధ భక్తిని పాటింపజేసి వాళ్ళల్లో మార్పు తెచ్చి మళ్ళీ సంఘంలో వైష్ణవులు అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళ చాలా తపస్సు చేస్తారు, వీళ్ళు చాలా భగవంతుడికి ఇష్టమైన వాళ్ళు, వీళ్ళు సంఘానికి మేలు చేసేవాళ్ళు, ఈ విధంగా సంఘంలో మార్పు తెచ్చారనమాట. వైష్ణవ సంప్రదాయం మీద, గౌడీయ వైష్ణవ సంప్రదాయం మీద అందరికీ సద్భావన కలిగే విధంగా చేసిన వ్యక్తి భక్తి వినోద్ ఠాకూర్. దాని తర్వాత గౌరకిషోర్ దాస్ బాబాజీ, దాని తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ యొక్క కుమారుడైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, దాని తర్వాత మన ఇస్కాన్ సంస్థని స్థాపించిన అభయ చరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఈ విధంగా గురు పరంపర అనేది వస్తూ ఉంది. ఇక్కడ కృష్ణుడు, తర్వాత బ్రహ్మదేవుడు, నారదముని, తర్వాత వ్యాస, మధ్వాచార్య, అలా అలా వస్తూ ఇక్కడ చూడొచ్చు ప్రభుపాదుల వారు, తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, తర్వాత గౌర కిషోర్ దాస్ బాబాజీ, తర్వాత భక్తి వినోద్ ఠాకూర్. మనం అందరం కూడా పూజా గదుల్లో ఇవి పెట్టుకుంటాం అన్నమాట. ఇవన్నీ పెట్టుకోవాలి. గురు పరంపర యొక్క ఫోటోని ఉంచాలి. ఎందుకంటే మనం కృష్ణుడిని డైరెక్ట్ గా వెళ్ళకూడదు అనమాట. కృష్ణుడి దగ్గరికి మనం ఎప్పుడైనా సరే గురువు ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక పెద్ద పర్వతం ఉందనుకోండి, ఎవరెస్ట్ పర్వతం, దాని మీద మనం డైరెక్ట్ గా ఎక్కం. దాని పక్కన ఉన్న చిన్న చిన్న పర్వతాల మీద ఎక్కి ఆ విధంగా దాని దగ్గరికి వెళ్తాం. అదే విధంగా భగవంతుడి దగ్గరికి మనం డైరెక్ట్ గా వెళ్ళకూడదు. ఏది చేసినా సరే మనం జపం చేసేటప్పుడు కూడా ముందు గురువు యొక్క, ప్రభుపాదుల వారి యొక్క ప్రణామ మంత్రం చదివి దాని తర్వాత మాల చేస్తాం. ఎందుకంటే గురువు ద్వారా భగవంతుడి దగ్గరికి మనం వెళ్తున్నాం. ఎందుకంటే గురువే మనకి ఆ సేవని చేసే అధికారాన్ని ఇచ్చేదన్నమాట. భగవంతుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్తే ఎవరు మీరు అన్నారనుకోండి, మన పేరు చెప్పామనుకోండి, నాకెవరో మీరు తెలియదు అని అంటారు. అదే నేను ప్రభుపాదుల వారికి కనెక్షన్ ఉందండి, ఆ ప్రభుపాదుల వారికి సరస్వతి ఠాకూర్తో కనెక్షన్ ఉంది, ఆయనకి గౌర కిషోర్ దాస్ బాబాజీతో కనెక్షన్ ఉంది, ఆయనకి భక్తి వినోద్ ఠాకూర్తో కనెక్షన్ ఉంది,
ఆయనకి జగన్నాథ్ దాస్ బాబాజీతో కనెక్షన్ ఉంది. అలా గురు పరంపరలో వస్తున్నానంటే, ఓహ్! మీరా ప్రభుపాదుల వారి కనెక్షన్‌లో ఉన్నారా? సరే రండి, రండి అంటారనమాట. ఆ విధంగా మనం ఇంట్లో గూడా చేసే నైవేద్యం పెట్టేటప్పుడు గానీ, హారతి ఇచ్చేటప్పుడు గానీ, ఈ గురు పరంపర ఫోటో ఉండాలనమాట. మన సంప్రదాయంలో వచ్చే వాళ్ళందరి ఇళ్ళల్లో ఈ గురు పరంపర ఫోటో పెట్టుకోవాలి. ముందు గురువు దగ్గర అనుమతి తీసుకోవాలి. సాంబ్రాణి కడ్డి ఇవ్వాలనుకోండి భగవంతుడికి. ముందు ప్రభుపాదుల వారికి 3 సార్లు, సరస్వతి ఠాకూర్‌కి ఒకసారి చూయించి, తర్వాత మనం భగవంతుడి దగ్గరికెళ్ళి, నేను ఈ విధంగా మా గురువుగారి దగ్గర అనుమతి తీసుకొనొచ్చానంటే, భగవంతుడు స్వీకరించడానికి రెడీగా ఉంటారనమాట. ఆ విధంగా మనం ఆహ్, ఈ భక్తి వినోద్ ఠాకూర్ ఆహ్, ఎన్నో చేశారనమాట. ఆహ్, మీకు చెప్పాలంటే ఆహ్, ముఖ్యంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలేందంటే, బిషప్ షేన్ అనే ఒక దొంగ సాధువుని ఆయన నేను విష్ణుమూర్తినని జెప్పి, ఈయన బ్రహ్మదేవుడు, ఈయన శివుడని జెప్పి మొత్తం ముగ్గురు అందరు జనాలందరిని మోసం జేస్తున్నారనమాట. యోగి ఇందాకే చెప్పాను గదా! యోగులకి సిద్ధులుంటాయని. ఆయనకు గూడా చాలా సిద్ధులున్నాయి. మండుతున్న యజ్ఞకుండంలో తలకాయ పెడతాడనమాట. అయినా గాని ఏం గాదు. మనమైతే అక్కడే చచ్చిపోతాం. కానీ ఆయన తలకాయ బెట్టి బయటకొస్తాడు. సో, ఆ విధంగా అటువంటి యోగిని శిక్షించారు. అలాగే ఒక గృహస్థుడు ఎలా జీవించాలి అనే దాన్ని కూడా ఈ భక్తి వినోద్ ఠాకూర్ మనందరికీ ఆదర్శం అన్నమాట. మనం చెబుతూ ఉంటాం. ఆహ్, ఎవరన్నా ఉద్యోగం చేస్తున్నారనుకోండి. జపం చేస్తారంటే, ఆ అమ్మాయికి ఎక్కడ కుదిరిద్దిలే ఉద్యోగం చేసిద్దిగా అంటారనమాట. ఉద్యోగం చేస్తే కుదరదని ఎందుకనుకోవాలి? ఉద్యోగం చేసే వాళ్ళకి. అంటే ఓన్లీ ఇళ్ళల్లో ఖాళీగా ఉండే వాళ్ళకే జపముందా? వాళ్ళకే ముక్తి దొరకాలా? ఉద్యోగం చేసే వాళ్ళందరూ ముక్తికి అనర్హులా? సో, ఆ అమ్మాయికి ఏడ కుదిరిద్దిలే ఉద్యోగం చేస్తుంది. ఈ విధంగా అంటూ ఉంటారనమాట. కానీ భక్తి వినోద్ ఠాకూర్ జీవితం చూస్తే 11 మంది సంతానం. అలాగే జడ్జి ఉద్యోగం అన్నమాట. జడ్జిలాగా జాబ్ చేస్తున్నారు. భక్తి వినోద్ ఠాకూర్ దాకా ఓకే. అప్పట్లో ఏమో ఇప్పుడున్నారంటే ఇప్పుడు కూడా ఉన్నారు. ఎంతోమంది సీఈఓలు. మనం ఉద్యోగం చేస్తున్నాం కుదరదనుకుంటున్నాం. అటువంటి ఉద్యోగాలు ఇప్పించేవాళ్ళు 3,000 మందికి, 10,000 మందికి వాళ్ళ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళున్నారు. వాళ్ళు రోజు 16 మాలలు చేసుకొని తర్వాతే వాళ్ళు కంపెనీకి, ఆఫీస్‌కెళ్తారనమాట. సో, ఆ విధంగా ఎంతోమంది ఆదర్శమైన గృహస్థులున్నారు. భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఆ విధమైన ఆదర్శమైన గృహస్థుడిగా ఒక మంచి ఉదాహరణని చూయించారనమాట. మిగతా వాళ్ళందరికీ పాటించడానికి. జడ్జి ఉద్యోగం ఆ! రోజు ఇంట్లోకొస్తే 11 మంది పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరి ఆలనా పాలనా చూసుకోవాలి. అలాగే ఉద్యోగం జేసుకోవాలి. దానితో పాటు ఆయన ఆహ్, ఎన్నో ఆయన సాధన చేసుకున్న తర్వాత ఎన్నో గ్రంథాలని రచించారన్నమాట. మనం పాడే ఎన్నో పాటలు అవన్నీ భక్తి వినోద్ ఠాకూర్ రచించినవే. సో, ఆ విధంగా ఒక ఆదర్శమైన గృహస్థుడు, అలాగే ఆయన జీవితంలో సమయం వృధా జేయడం అనేది లేదన్నమాట. మనం ఎక్కడోకక్కడ ఏదో ఒక పని జేశామనుకోండి. తర్వాత కూర్చొని ఒక 5, 6 కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటామనమాట. గంట, 2 గంటలు పోతాయి. అయినా గాని పట్టింపే ఉండదు. సమయం పోతుందే అని. ఆ! సర్లే విందాం. ఇంకా ఏం చెబుతారో వీళ్ళు, ఇంకా ఇంకా ఏం మాట్లాడుకుందాం. మరి వాళ్ళ సంగతేంది? వీళ్ళ సంగతేంది? ఈ విధంగా. కానీ భక్తి వినోద్ ఠాకూర్ జీవితం నుండి నేర్చుకోవాల్సింది సమయం వృధా చేయటం అనేది లేదనమాట. ఆయన దినచర్య చూస్తే నిద్ర తక్కువ. అలాగే ఒక సెకన్ గూడా వృధా చేయటం అనేది లేదన్నమాట. మేబీ మనం ఒక పని చేద్దాం. మనకున్న సమయంలో ఆయన దినచర్య అవి
మొదట చూసి తర్వాత ఇవి చూద్దాం. ఏది మనకి కొంచెం ఎక్కువ ప్రేరణ కలుగుతుందో, మిగతావన్నీ ఆల్రెడీ ఒకసారి మనం చూసాం వీటన్నిటిని. అలాగే చైతన్య మహాప్రభు జన్మస్థలాన్ని కూడా కనుగొన్నారనమాట. ఇప్పుడు మనం అందరం యోగపీఠకి వెళ్తాం మాయాపూర్లో. దాన్ని కనుక్కున్నది భక్తి వినోద్ ఠాకూర్. భక్తి వినోద్ ఠాకూర్ ఒక బిల్డింగ్ మీద దగ్గర ఉంటే ఆయనకి ఆ దర్శనం దొరికిందన్నమాట. అక్కడ ఒక పెద్ద వెలుగులా వస్తుంది. ఏందా ఈ వెలుగులా వస్తుందని ఆయన చాలా రీసెర్చ్ అవన్నీ చేస్తే చివరికి అర్థమైంది అది ఒకప్పుడు చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానం అని. ఆయన చిన్నతనం నుండి సత్యం యొక్క సూత్రానికి సత్యానికి కట్టుబడి ఉన్నారు. అలాగే దృఢమైన బాధ్యత అన్నమాట. ఆయన బాధ్యతతోటి జీవించారు. గృహస్థ జీవితానికి ఆదర్శ ఉదాహరణ. కృష్ణ చైతన్యాన్ని పెంపొందించడం మరియు అధ్యయనం చేయడం కోసం సాధ్యమైన ప్రతి క్షణాన్ని గడపాలని అతని ఆతృత. ఏ విధంగా సమయాన్ని వృధా చేయకూడదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి ప్రచారం చేయడం కోసం, అలాగే అందులో జీవించడం కోసం. అలాగే ఇందాక చూసాం బిషక్సేన్ అనే వ్యక్తిని శిక్షించారు. బృందావనంలో ఖంజరా అనే దొంగలు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఎవరెవరైతే కార్తీక యాత్రకు వస్తున్నారో మనం అందరం గోవర్ధన పరిక్రమ చేస్తాం. ఇప్పుడు ప్రశాంతంగా పరిక్రమ చేసుకోవచ్చు. ఎందుకంటే సరైన గవర్నమెంట్ ఉంది కాబట్టి. కానీ భక్తి వినోద్ ఠాకూర్ సమయంలో ఎవరైతే ఆ విధంగా గోవర్ధన్ చుట్టూ పరిక్రమ చేస్తున్నారో ఈ దొంగలు వస్తారన్నమాట. దొంగలు వచ్చి వాళ్ళ చేతులకు ఉన్న ఉంగరాలు, గొలుసులు మొత్తం దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అది భక్తి వినోద్ ఠాకూర్ అక్కడికి వెళ్ళినప్పుడు చూశారనమాట. వెంటనే ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్లి వాళ్ళందరికీ శిక్ష పడేటట్టు చేసి ఇక అసలు ఆ దొంగలు అనే వాళ్ళు అక్కడ ఉండకుండా చేశారనమాట. సో ఆ విధంగా ఈయన దినచర్య పొద్దున్నే రాత్రి 7:30కి పడుకునేవారు అనమాట భక్తి వినోద్ ఠాకూర్. 7:30, 8 మధ్యలో. మళ్ళీ ఎన్నింటికి లేస్తారు? 10ంటికి లేస్తారు. పొద్దున్న 10 కాదు, రాత్రి 10. 2 గంటలు. 2 గంటలు నిద్రపోవటం, లేచి వెంటనే ఒక నూనె దీపం వెలిగించి పొద్దున్న 4 వరకు ఆల్మోస్ట్ 6 గంటల పాటు రాసేవారు అనమాట. ఆయన ఎన్నో పద్యాలు, ఎన్నో పాటలు, ఎన్నో పుస్తకాలు అవన్నీ జడ్జిగా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ రాయగలిగారంటే రాత్రులు అనమాట. రాత్రుల పాటు ఆయన నిద్రను త్యాగం చేసి రాసేవారు. మళ్ళీ ఒక అరగంట పడుకునేవాళ్ళు 4 నుండి 4:30 దాకా. వీటిని మనం దయచేసి ఇమిటేట్ చేయకూడదు. మనం వీటిని అనుకరించకూడదు. మనం అనుకరించామంటే ఒక వారం రోజుల్లోనే హాస్పిటల్ అడ్మిట్ అవుతాం. 2 గంటలు పడుకొని ఇవన్నీ చేసామంటే వీటిని చూసి నేర్చుకోవాలంతే మనం. నేను కూడా సమయం వృధా చేయకూడదు. నేను కూడా ఈ విధంగా ప్రచారం చేయాలి. నేను కూడా ఈ విధంగా పాటించాలి. ఈ విధంగా మనం అనుకోవాలి కానీ వాళ్ళు చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేయకూడదు మనం. ఎందుకంటే మనకు ఆ శక్తి లేదు. 4:30కి ఆయన చేతులు ముఖం కడుక్కొని జపం చేసుకునేవారు అనమాట. జపం చేసుకొని 7 దాకా జపం చేసుకొని ఇకన ఎవరన్నా లెటర్స్ రాస్తే వాళ్ళందరికీ రిప్లై ఇవ్వటం. తర్వాత భాగవతం, భగవద్గీత లాంటి గ్రంథాలన్నిటిని చదవటం. తర్వాత ఆయన కలవడానికి ఎవరన్నా వచ్చారనుకోండి 8:30కి వాళ్ళని కలిసేవాళ్ళు. వాళ్ళని కలిసి తర్వాత 9:30కి మళ్ళీ ఒక పావుగంట పడుకునేవాళ్ళు. ఒక పావుగంట పడుకొని లేచి బ్రేక్‌ఫాస్ట్ అందులో కొన్ని పాలు, 2 చపాతీలు, కొన్ని పళ్ళు ఇవి తినటం. తర్వాత యూనిఫార్మ్ ధరించి కోర్ట్‌కి వెళ్ళేవారనమాట. ఆయన ఎంత బాగా చేసేవారంటే సేవ
ఆహ్, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటి ముందు దాకా రైల్వే రైల్వే రైలు పట్టాలేశారనమాట. ఆయన కోసం సెపరేట్ రైలెళ్ళేది. ఒక ఒక బోగి ఉన్న రైలు ఆయన్ని తీసుకురావటానికి కోర్ట్‌కి. అంత ఇంపార్టెంట్ వ్యక్తి అన్నమాట. ఆయన కోటు, ప్యాంట్ ఏసుకునేవాళ్ళు. అలాగే కానీ మెడలో మాత్రం 6 మనకి 3 మాలలున్నాయి గదా! తులసి అలా ఆయనకి 6 పేటలతోటి యేసుకొని ఉండేవాళ్ళు. గుండు చేయించుకునేవారు నెలకొకసారి. ఎవరేమన్నా పట్టించుకునేవాళ్ళు గాదు. ఈ బ బ్రిటిష్ వాళ్ళు, ఈ ఆంగ్లేయులు వీళ్ళందరూ ఆశ్చర్యపోయేవాళ్ళనమాట. ఈయన ఎలా ఇంత పని జేస్తున్నారు. 10కి కోర్ట్ మొదలైద్ది. 1కి పొద్దున్న సెషన్ అయిపోయిద్దనమాట. ఆ 3 గంటల్లోనే ఆయన 30-50 కేసులు వినేవాళ్ళనమాట. మిగతా వాళ్ళందరికీ చాలా టైం పట్టేదది. మిగతా వాళ్ళందరికి అరగంట పట్టితే ఒక్కో కేసు వినటానికి ఆయన 5 నిమిషాల్లో వినేసి, వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేసి ఆహ్, ఇచ్చేవాళ్ళనమాట. అదంతా జూసి బ్రిటిష్ అధికారులు గూడా చాలా మంది అసూయ పడేవాళ్ళనమాట. అరే! ఈయనకి చాలా పేరు ప్రఖ్యాతలొస్తున్నాయని. చాలా మంది అసూయపడి ఆహ్, ఆయన మీద కొన్ని ఇది గూడా జేయటానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఎప్పుడూ ప్రభావితం గాలేదనమాట. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికెళ్ళేవాళ్ళు. వాళ్ళదే రైలు గదా! రైలు తీసుకొని ఇంటికెళ్ళి మళ్ళీ 2:00కల్లా వచ్చేవాళ్ళు. 5 దాకా ఉంటుంది మధ్యాహ్నం పూట. 2-5 దాకా కోర్టుండేది. ఈ విధంగా ఆయన మళ్ళీ సాయంత్రం ఇంటికెళ్ళి కొంచెం భోజనం జేయటం, కొంచెం అన్నం, 2 చపాతీలు, కొన్ని పాలు తాగి, మళ్ళీ 8కి పడుకోవటం. 8కి పడుకొని మళ్ళీ 10కి లేవటం. 2 గంటలే పడుకునేది. మళ్ళీ 4-4:30 ఒక అరగంట. 9:30-9:45 దాకా ఓ పావుగంట. మొత్తం 3 గంటల కంటే తక్కువే అన్నమాట నిద్ర. ఎప్పుడు ఒక వాచ్ పెట్టుకొని ఉండేవారు. ఆ వాచీ తోటి ఆయన ఆహ్, చేసేవాళ్ళన్నమాట. సో, ఆయన లక్షణాల గురించి కొన్ని చెప్పారన్నమాట. ఏ విధంగా ఆయన దాన ధర్మాలు జేసేవాళ్ళన్నమాట. ఆయన ఇంటికి ఎవరన్నా చెయ్యి జాచారంటే వాళ్ళు వట్టి చేతులతో ఎళ్ళేవారు గాదు ఇంటికి తిరిగి. ఆహ్, ఎప్పుడు కోపాన్ని ప్రదర్శించలేదన్నమాట. ఆయన పట్ల అసూయ పడిన వ్యక్తులు గూడా వెళ్లి తర్వాత కాలంలో ఆయన్ని క్షమించమని వేడుకున్నారు. ఆ విధంగా ఆహ్, భక్తి వినోద్ ఠాకూర్ యొక్క జీవితం ఉందన్నమాట. ఒక బ్రిటిష్ వ్యక్తి కూడా తర్వాత చెబుతారనమాట. నేను మిమ్మల్ని చూసి అసూయపడ్డాను. మీరు ఇన్ని కేసులు ఎలా చేయగలుగుతున్నారని. భక్తి వినోద్ ఠాకూర్ ఆశ్చర్యపడతారనమాట. ఓహ్! ఈయన నా ఫ్రెండు ఒకప్పుడు. నాతోటి చాలా బాగుండేవాడు. ఈయన నా మీద అసూయపడ్డాడంటే నేనే ఆశ్చర్యపోయానని చెబుతారనమాట. అటువంటి వాళ్ళందరూ గూడా క్షమించమని వేడుకుంటారు ఆయన్ని. ఆ విధంగా ప్రతి ఒక్కరికి అతను స్నేహితుడిలా ఉన్నారనమాట. నిజమైన భక్తి చేస్తే మనము అందరూ గూడా మనల్ని ఆదరిస్తారనమాట. ఎలాగైతే ధ్రువ మహారాజు వాళ్ళ పిన్ని మొదట్లో అసూయతో ఉండేదనమాట. మా అబ్బాయే రాజుగారి ఒడిలో కూర్చోవాలి. ఈ ధ్రువుడు కూర్చోకూడదు అని. కానీ ఎప్పుడైతే ధ్రువ మహారాజు అడవికి వెళ్లి బాగా ఈ విష్ణుమూర్తి యొక్క ఆహ్, ఆయన్ని పూజించి ఆయన యొక్క కృపకి పాత్రుడయ్యాడో, తిరిగి వచ్చినప్పుడు ఆయన వెళ్లి ఆయన్ను గూడా వాళ్ళ పిన్ని మీద కోపాన్ని వదిలేసాడు. వెళ్లి ఆమె పాదాల మీద పడ్డారు. ఆమె గూడా కళ్ళమ్మట నీళ్ళతోటి ఆయన కౌగిలించుకుంది. ఇద్దరూ ఒకరి మీద ఒకరికి ద్వేషం వదిలేశారన్నమాట. ఇది భక్తి యొక్క లక్షణం అన్నమాట. భక్తి చేస్తే మనలో వేరే వాళ్ళ మీద మనకు ఉన్న ద్వేషం పోతుంది. వేరే వాళ్ళకి గూడా మన మీద ఉన్న ద్వేషం పోతుందన్నమాట. ఆ విధంగా ఈ భక్తి వినోద్ ఠాకూర్ ఒక ఉదాహరణ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్నేహితుడిలా ఆహ్, చూసేవారన్నమాట. అలాగే ఎవరన్నా మనోభావాలను దెబ్బతినే విధంగా ఆయనెప్పుడు మాట్లాడలేదు. అతను ఆ వ్యక్తి యొక్క సంక్షేమం కోసం ఎప్పుడన్నా అనిపిస్తే, అలా ఎవరికి మాట్లాడకపోతే ఎలాగండి? ఎవరు మాటింటారు? మనం ఎవరో అందరికీ ఏదో ఒకటి చెప్పాలి గదా! అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఎవరిని శిక్షించకపోతే ఎవరు మాటినరు అని.
శిక్షించేవాళ్ళు. కానీ ఎలా శిక్షించేవాళ్ళు, వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటేనే శిక్షించేవాళ్ళనమాట. లేకపోతే శిక్షించేవాళ్ళు కాదు. ఇది నేను ఈ శిక్ష వేస్తే ఇది వాళ్ళకి ప్రయోజనం కలిగిస్తుంది అనుకున్న సమయంలో శిక్షించేవాళ్ళు. అలాగే పెద్ద పెద్ద త్రిపుర అక్కడున్న మహారాజులు 'వీర్ చంద్ర మాణిక్య బహదూర్', మహారాజు 'రాధాకిషోర్ వర్మ' ఈళ్ళందరూ గూడా చాలా మెచ్చుకున్నారనమాట. భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పనితనాన్ని, సామర్థ్యాన్ని చూసి. బెంగాల్ ప్రభుత్వం గూడా ఆయనకెన్నో ఆహ్, గౌరవాలు, అవార్డులు ఇవన్నీ ఇచ్చింది. కానీ ఈ నాటకాలు, సినిమాలు ఈటన్నిటికి అప్పట్లో సినిమాలు లేవులే. నాటకాలుండేయి గదా! నాటకాల్లో స్త్రీలు ఇలా నటించేటప్పుడు అటువంటి వాటికి అసలు ఎళ్ళేవాళ్ళు గాదాయన. ఈవెన్ భక్తి నాటకాలకు గూడా వెళ్ళలేదనమాట. 'గిరీష్ చంద్రఘోష్' అని ఆయన భక్తి నాటకాన్ని ప్రదర్శిస్తే, అందులో ఒక ఫేమస్ వినోదిని అనే ఆమె చైతన్య మహాప్రభు యొక్క పాత్రను పోషించింది. ఆహ్, ఈయన నేను రానని జెప్పారనమాట. అలాగే ఎప్పుడు తమలపాకులు తినలేదు. అప్పు అనే పదం తెలీదనమాట. ఎప్పుడు అప్పు అనేది చేయలేదు. ఎంత ఉందో అంతతోటే సర్దిపెట్టుకోవడం. ఆయన జీవితాన్ని అవసరాలని తక్కువగా ఉంచుకొని భోగ భోగం జేయకుండా ఆహ్, అంటే ఇంద్రియ తృప్తి చేసుకోకుండా సరళమైన జీవితాన్ని గడిపారనమాట. ఆ విధంగా ఆయన ఎన్నో పుస్తకాలు ఇవన్నీ రాశారు. వీటి గురించి చూసాం మనం. అటువంటి భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఆహ్, జన్మదినం అన్నమాట. ఎల్లుండి. సో, మీరందరూ గూడా ఆ రోజు ప్రతిరోజు మనం మన ఆచార్యులకి వందనాలు జెప్పాలి. కాకపోతే ఆ రోజు ఇంకా ఆహ్, అటువంటి రోజుల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ కృపతో ఉంటారనమాట. అటువంటి రోజుల్లో మనం భక్తి వినోద్ ఠాకూర్ వీళ్ళకి ప్రార్థన జేయొచ్చు. ప్రార్థన జేస్తే మనకి ఇంకా కృపతోటి మన మీద ఆశీస్సులిస్తారు. సో, ఈయన 1838న జన్మించారనమాట. ఎక్కడ పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా బీర్ నగర్‌లో. వాళ్ళ నాన్న పేరు ఆనంద చంద్ర దత్త, అమ్మ పేరు జగన్మోహిని. మూడో కుమారుడు. కేదార్‌నాథ్ అని పేరు పెట్టారు ఈయనకి చిన్నప్పుడు. తర్వాత వాళ్ళ గురువు గారు ఆయనకి భక్తి వినోద్ అని ఆ పేరిచ్చారు. ముందు ఆయన పేరు కేదార్‌నాథ్ దత్త. వాళ్ళ జమీందారుల కుటుంబం వాళ్ళది. ఆహ్, వాళ్ళ నాన్నది. వాళ్ళ అన్నాదమ్ములందరిలో ఈయనే కొంచెం అందంగా ఉండేవాడు గాదు. అందవిహీనుడు. కొంచెం ఆహ్, మిగతా వాళ్ళెవరన్నా ఏంది మీ అబ్బాయి సరిగ్గా బాగలేదు ముక్కు, ముఖం ఇవన్నీ అన్నారనుకో వాళ్ళ అమ్మ అనేదన్నమాట. ఏం ఇబ్బంది లేదు. బానే ఉన్నాడులే మా అబ్బాయి. ఆహ్, బాగా లేకపోయినా ఏముంది మిగతా వాళ్ళందరికి సేవ జేస్తాడు. ఆయనలా ఎక్కువ ఆయుష్షుతోటి బతకనీయండి అని చెప్పేదన్నమాట. తర్వాత కొంచెం పెద్దయినాక వాళ్ళ తాతగారి ఆహ్, వరండాలో ఆయనకి అక్కడే అప్పట్లో వరండాలోనే ఆహ్, స్కూల్ అంటే ఎక్కడో ఉండేది కాదనమాట. వరండాలోనే టీచర్‌ని పిలిపించేవాళ్ళు. ఆ చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. అక్కడే క్లాస్ జరిగేది. సో, ఆ విధంగా పాఠశాల వాళ్ళ తాత యొక్క వరండాలో జరిగేది. వాళ్ళ తల్లి తరపున ఉన్నోళ్ళందరూ దుర్గాదేవిని పూజించేవాళ్ళనమాట. ఇప్పుడు గూడా బెంగాల్‌లో దుర్గాదేవిని బాగా పూజిస్తారు. ముఖ్యంగా నవరాత్రులు ఈ సమయంలో విపరీతంగా పూజిస్తారనమాట. కాళికాదేవిని కార్తీక మాసంలో గూడా మనం యాత్రకెళ్ళేటప్పుడు గూడా చూడొచ్చక్కడ. చాలా ఇయన్నీ మండపాలు కట్టుంటాయి దుర్గాదేవికి. సో, అప్పట్లో గూడా ఆ దుర్గాదేవిని పూజించేవాళ్ళు. భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళ అమ్మ తరపు వాళ్ళు. వాళ్ళంతా పెద్ద పెద్ద మండపాలు కట్టి, ఇంకా బ్రాహ్మణులొచ్చేవాళ్ళు. వాళ్ళందరూ అలాగే సెక్యూరిటీ వాళ్ళొచ్చేవాళ్ళు. అందరూ ఒకరి మీద ఒకరు రంగులు జల్లుకోవడాలు, ఆహ్, మ్యూజిక్, సంగీతం ఇవన్నీ ఉండేయి. చివరి రోజు మేకల్ని, గేదెల్ని బలిచ్చేవాళ్ళనమాట. బలిచ్చేసి వాటిని తినేవాళ్ళు.
సో, భక్తి వినోద్ ఠాకూర్ చెప్పేవాళ్ళు అందరూ ఆనందించేవాళ్ళు. ఆ మేకలు, గేదెలు తప్ప. ఎందుకంటే వీళ్ళ ఆనందం వాళ్ళ సావుకొచ్చింది. తర్వాత 5 సంవత్సరాల వయసొచ్చినాక క్రూరమైన ఓ ఉపాధ్యాయుడు ఉండేవాడనమాట. అందరు క్లాసులో పెద్ద పిల్లలు ఉండేవాళ్ళు కదా! పెద్ద పిల్లల ద్వారా చిన్న పిల్లల్ని కొట్టించేవాడు. వాళ్ళందరూ ఏ తప్పు చేసినా సరే పెద్ద పిల్లలకి చెప్పేవారు. మన స్కూల్లో గూడా చెబుతుంటారు కదా! ఒక్కోసారి మా స్కూల్లో గూడా ఒకప్పుడు టీచర్ చెప్పేవారనమాట. అందరూ నువ్వు చెప్పు ఆన్సర్ అన్నారనుకో, చెప్పలేదంటే నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అలా అందరిని చెబుతారు. చివరికి ఎవరో చెప్పారనుకోండి, మిగతా వాళ్ళందరిని ఒకరికొకరు చెంపదెబ్బలేసుకోవాలి. సో, వాళ్ళందరూ చిన్నగా చెంపదెబ్బలేసారనుకో, "ఏంది గంధం పూస్తున్నావా?" అంటారనమాట. పెద్దగా వెయ్యి అంటారు. సో, మనం పెద్దగా ఏసామనుకోండి, వాళ్ళు గూడా తిరిగి మనకి పెద్దగా ఏస్తారు చెంపదెబ్బలు. సో, ఆ విధంగా ఈ టీచరు సీనియర్ స్టూడెంట్స్ తోటి పిల్లలందరిని కొట్టిచ్చేవాడు. తర్వాత ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో నుండి ఏదో ఒకటి తీసుకురండి అని చెబుతారనమాట. ఈయన గూడా ఓ పెద్ద వస్తువు తీసుకొస్తుంటే వాళ్ళ అమ్మ పట్టుకునిద్ది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే టీచర్ తెమ్మన్నారని. ఈయనకి టెన్షన్ వచ్చిద్దనమాట టీచర్‌కి. అమ్మో! దొరికిపోతానేమో అని. ఏ అందు అని చెప్పి చెబుతారనమాట. పెద్ద పెద్దయి తాగాకు. ఏమైనా చిన్న చిన్న వస్తువులు తీసుకురా అని చెబుతారు. ఆ విధంగా ఆయన చిన్నప్పటి నుండే రాముడి గురించి, కృష్ణుడి గురించి ఇవన్నీ విని ఆహ్, బాగా వాళ్ళు జమీందారులు గదా! వాళ్ళకొక ఏనుగుండేది. తర్వాత కృష్ణనగర్‌లో ఒక రాజు ఒక ఆయన కళాశాలను పెడితే అక్కడికెళ్ళాడనమాట. ఆ రాజు కొడుకు గూడా ఈయన క్లాస్‌మేట్ అనమాట. బహదూర్ సతీష్ చంద్ర కుమారుడు. ఈ కేదార్‌నాథుడు వీళ్ళందరూ కలిసి అక్కడ చదువుకుంటుంటే వాళ్ళ అన్న ఖాళీదాదా ఆయన కలరా వ్యాధొస్తుంది. వాళ్ళందరూ ఒక పల్లకి యేసుకొని తిరిగొస్తూ, తిరిగొస్తూ ఉంటారు. ఒక నది దగ్గరకొచ్చినప్పుడు ఆ ఖాళీ అనే అబ్బాయి చనిపోతాడు. అలాగే ఒక్కసారే క్రికెట్ ఆడారు. అప్పుడు దెబ్బ తగిలింది. ఇంక మళ్ళీ ఆడలేదు. కానీ వాళ్ళ తాత బాగా దాన ధర్మాలు ఇవన్నీ జేసి అప్పుల పాలైపోయారనమాట. అప్పుల పాలైపోయి వాళ్ళు జమీందారులు కానీ ఆహ్, పేదరికంలోకెళ్ళిపోయారు. తర్వాత ఇంకొక ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయారు. హరిదాస్ మొదట ఖాళీ అని ఆయన చనిపోయారు. తర్వాత హరిదాస్, గౌరీదాస్ ఈ విధంగా ఆహ్, తర్వాత ఈయనకు 9 ఏళ్ల వయసొచ్చినాక ఆస్ట్రాలజీ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఒక ఆయన దగ్గరకు పంపారు. ఇంక వాళ్ళ ఇల్లు గూడా తాకట్టు పెట్టేశారనమాట. యాహ్! తర్వాత వాళ్ళ నాన్న చనిపోయారు. సో, ఈ విధంగా 10 ఏళ్ల వయసులోనే ఆయనకి ఇన్ని మరణాలు అన్న చనిపోయారు, తమ్ముళ్ళు చనిపోయారు, నాన్న చనిపోయారు. ఇవన్నీ చూసి ఆయనలో 2 ప్రశ్నలొచ్చినియనమాట. అసలు ఈ ప్రపంచం అంటే ఏంది? మనం ఎవరమి? 10 ఏళ్ల వయసులో అంటే ఐదో తరగతి పిల్లాడు. ఐదో తరగతి పిల్లాళ్ళకి కేవలం సైకిల్ ఎప్పుడు నేర్చుకోవాలి? సైకిల్ కొంటారా లేదా? ఇలాంటి ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆరో తరగతి ఎక్కడ చదవాలి? ఆ స్కూల్‌లో చదవాలి, ఈ స్కూల్‌లో. కానీ ఈయన ఈ ప్రపంచం ఏంది? మనమెవరం? కనీసం మనం ఈ వయసులో ఆలోచించాలన్నమాట వీటిని. ఎందుకు పుట్టాము అసలు? లక్ష్యం ఏంది? మన జీవిత లక్ష్యం ఏంది? ఆహ్, చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తాం? భగవంతుడున్నాడా? ఒకవేళ ఉంటే ఆయన్ని హ్మ్. దగ్గరకు చేరుకునే మార్గం ఏంది? వీటన్నిటి గురించి మళ్ళీ, మళ్ళీ మనం ప్రశ్నించుకుంటూ ఆహ్, ఉండాలన్నమాట. తర్వాత ఈ భాగవతం, భగవద్గీత ఇవి ఆ ప్రశ్నలకి జవాబులిస్తాయన్నమాట. అసలు మనలో ఆ ప్రశ్నలే లేవనుకోండి, మనం అవి చదువుతున్నా గానీ, ఏదో యాంత్రికంగా చదువుకుంటూ వెళ్తా ఉంటాం. ఓకే. చదివామంటే చదివాం. అయిపోయింది అన్నట్టు ఉంటుంది. అలా గాకుండా ఇంట్రోస్పెక్షన్ అంటారు. మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలేందిది? ఈళ్ళందరూ చెబుతున్నారు. ఈ జపం జేయమని. దీనివల్ల నిజంగా వస్తుందా? అసలెందుకు జేయాలి? ఇలా ప్రతిదాన్ని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకుంటే అప్పుడు మన శ్రద్ధ అనేది గూడా కొంచెం ఆహ్, లోతుగా ఉం ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా
భక్తి వినోద్ ఠాకూర్ గురించి ఇంతకుముందు ఆల్రెడీ మనం ఆ, చూసాం. ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూడటం ఈ రోజు కుదరదు. ఇంపార్టెంట్ చూసాం. మనం ఎలాగైతే మన గౌడీయ వైష్ణవ పరంపర అయింది, 4 పరంపరలు ఉన్నాయి. అందులో బ్రహ్మ నుండి వచ్చే పరంపరలో మనం ఉన్నాం. అందులో మధ్వాచార్యులు, దాని తర్వాత మాధవేంద్రపురి శ్రీమతి రాధారాణి యొక్క బృందావనం యొక్క పూజని మన పరంపరలోకి తీసుకొచ్చారు. తర్వాత ఈ భక్తి వినోద్ ఠాకూర్ సమయంలో ఈ గౌడీయ వైష్ణవ దానికి ఎటువంటి గౌరవం లేదు. ఆ సమయంలో ఈయన మళ్ళీ ఆ గౌడీయ వైష్ణవ సంప్రదాయానికి, గౌడీ అంటే బెంగాల్ అన్నమాట. బ్రహ్మ నుండి వస్తుంది ఈ సంప్రదాయం. ఇందులో మధ్వాచార్యులు గౌడీయ అంటే బెంగాల్లో ఉన్న వైష్ణవులు అన్నమాట. బ్రహ్మ, మధ్వ, గౌడీయ వైష్ణవులు. వాళ్ళకి సంఘంలో ఒక గౌరవాన్ని తెప్పించారనమాట ఈ భక్తి వినోద్ ఠాకూర్. ఆయన యొక్క దినచర్య చూసాం, ఆయన యొక్క లక్షణాలను చూసాం, అలాగే ఆయన జననం గురించి, అలాగే చదువు గురించి కొంచెం చూసాం ఈరోజు. ఎల్లుండి ఆయన జన్మదినం ఉంది, ఆవిర్భావ దినం. ఆ రోజు భక్తి వినోద్ ఠాకూర్కి ప్రార్థన చేయండి. మనం కూడా ఆయనలాగా సమయం వృధా చేయకుండా, ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా భగవద్భక్తి చేసుకోవాలని, అలాగే ఎటువంటి నా దగ్గర సమయం లేదు అని అనుకోకుండా, ఆయన 11 మంది పిల్లల్ని చూసుకొని జడ్జిలా చూసుకొని భక్తి చేస్తున్నారు. ఈ మధ్య కూడా ఒక మాతాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వాళ్ళ భర్త ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో నుండి బయటకు వచ్చారు. ఐసీయూలో ఉన్న భర్తను చూసుకోవాలి, బయటకు వచ్చిన వ్యక్తిని. ఆ సమయంలో ఎవరైనా చెప్పొచ్చు అన్నమాట, నాకు సమయం లేదని. ఎందుకంటే నిజంగా ఉండదు సమయం. ఆ చిన్న పిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. అయినా సరే ఆ మాతాజీ ఒక కౌంటర్ పెట్టుకొని ఏళ్ళకి 16 మాలలు జపం చేస్తున్నారనమాట, మిస్ అవ్వకుండా. సో ఆ విధంగా మనం ప్రతి పరిస్థితిలో కూడా ప్రాధాన్యత ఇస్తే సమయం అనేది ఉంటుంది. సో భక్తి వినోద్ ఠాకూర్ నుండి నేర్చుకోవాలి. జడ్జిలా చేసి పిల్లలను చూసుకొని ఇన్ని పుస్తకాలు రాసి ఆయన సాధన చేసుకొని ఇవన్నీ చేశారంటే సమయం వృధా చేయట్లేదు అనమాట. అలాగే ప్రచారం, ఎంతో గ్రామాల్లో, టౌనుల్లో ఈ భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు. అటువంటి భక్తి వినోద్ ఠాకూర్కి ఆయనలో ఉన్న లక్షణాలు మనలో కూడా కొంత ప్రతిబింబించాలని చెప్పి శుక్రవారం రోజు, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, శుక్రవారం రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనం ఒక మాల జపం చేద్దాం.